నమస్తే అవధాని. మనం సమాజంలో అన్ని రకాల రుగ్మతల్ని చాలా ఎక్కువ ఫేస్ చేస్తాం. వీటిలో చాలా ప్రమాదకరమైంది మనుషుల మధ్య సంబంధాలు. బహుశా ఈ మధ్య కాలంలో మేబీ ఫర్ ద లాస్ట్ డికేడ్ ఆర్ సో చాలా దిగజారుతున్నాయి. ఎంత దిగజారుతున్నాయంటే ఒక మనిషికి మనం ఇచ్చే విలువ అసలు వాళ్ళకి ఆ స్థాయి ఉందా అనే పరిస్థితి వస్తుంది. నిన్న మొన్న జరిగిన రెండు సంఘటనలు. ఒకటి హైదరాబాద్లో జరిగింది, ఒకటి ఒరిస్సాలో జరిగింది. హైదరాబాద్లో జరిగిన సంఘటనలో మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఒక కుటుంబం, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అట్లీస్ట్ ఈరోజు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం. వాళ్ళు మల్కాజ్గిరి దగ్గర ఎక్కడ ఉంటున్నారు. 2 నెలల క్రితం ఆమె ఒక బాబుకి జన్మనిచ్చింది, భార్య. ఆమెకి మరి ఏమైందో ఏమిటో తెలియదు, కానీ 2 నెలల పసివాడిని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి పొయ్యిలో సజీవ దహనం చేసింది. యూ కాంట్ ఇమాజిన్ ఏ మదర్ డూయింగ్. అసలు ఒక తల్లి అలా చేయగలదా? అలా చేయగలదనే దాన్ని మనం ఊహించగలమా? తల్లి ఏమిటంటే పిల్లాడు ఏడుస్తున్నాను అని, పిల్లాడు బాగా ఏడుస్తున్నాడు, భరించలేకపోతున్నాడు అని చెప్పి చేసింది. దట్స్ వాట్ ది రిపోర్ట్స్. కానీ ఖచ్చితంగా ఇది ఒకటి కారణం. ఆమె ఆరోగ్య పరిస్థితి, మానసిక ఆరోగ్య పరిస్థితి, పర్టికులర్గా భార్యాభర్తల మధ్య కేవలం విభేదాలు ఉన్నాయో మనకు తెలియదు. బట్ షీ బిహేవ్డ్ నాట్ లైక్ ఏ మదర్. అది అంటే కుటుంబాల్లో సంబంధాలు కానీ ఒక మనిషిగా వ్యవహరించలేకపోవడానికి కానీ కేవలం ఇన్స్టింక్ట్గా అప్పటికప్పుడు వచ్చే కోపాలు కారణం అవుతాయని అనుకోవట్లేదు. దేర్ విల్ బి సంథింగ్ బిగ్గర్ ఇష్యూస్. ఖచ్చితంగా వీటి మీద సమాజం ఫోకస్ చేయకపోతే ది లాస్ విల్ బి వెరీ హ్యూజ్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. నాట్ ఫర్ ఇండివిజువల్స్. అది వ్యక్తిగతమైన సమస్య కాదు. మనం చాలా అంశాలు వ్యక్తిగతమైన సమస్యలుగా తీసుకుంటాం. వ్యక్తిగతమైన సమస్యలు కాదు, దీర్ఘకాలంలో సామాజిక సమస్య అయిపోతుంది. ఒరిస్సాలో జరిగిన సంఘటన, ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు అని 45 ఏళ్ల తల్లిని, 15 ఏళ్ల తమ్ముడిని ప్రియుడితో కలిసి ఒక యువతి హత్య చేసి వాళ్ళ శవాలు ఎక్కడో కాలువలో పడేశారు. తర్వాత ట్రేస్ అయ్యాయి. మిస్సింగ్ అయిన పర్సన్స్ కాస్త శవాలుగా తేలేదు. ఈ 2 సంఘటనల్లోనూ ఫోకస్ అంతా కూడా వారు చేసిన హత్యల మీద కాదు, కుటుంబంలో వాళ్ళు ఏ బాధ్యతతో ఉన్నారో ఎలా వ్యవహరించారు. వై హ్యావ్ దే ఫెయిల్డ్? ఖచ్చితంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అయితే కాదు. ఇవేవి కూడా దెర్ ఈజ్ సంథింగ్ బియాండ్ దట్. ఈ సామాజిక వ్యక్తిగత రుగ్మతలు సమాజం మీద దీర్ఘకాలంగా ఎలా ప్రతికూల ప్రభావాలు చూపించబోతున్నాయి. దీనికి సరే గవర్నమెంట్ ఏదో చేయలేదు, ఇది ఏదేనో సహజంగా వచ్చే మాటలు ఉంటాయి, కానీ వాట్ అబౌట్ ది సొసైటీ? వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సొసైటీ ఇన్ డీలింగ్ విత్ దీస్ కేసెస్? ఎందుకంటే వీటి ఇంపాక్ట్ మల్టిపుల్ లెవెల్స్లో ఉంటుంది. ఒక తల్లి 2 నెలల బాలుని చంపేసింది అంటే అది కేవలం ఆమె హత్య కేసులో ఇరుక్కోవడం మాత్రమే కాదు. ఆ భర్త, ఇటు అటు కుటుంబాలు, వాటికి వచ్చే నష్టం. దీని మీద
ఎటువంటి ఫోకస్ చేయకపోతే, ఓకే, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక తప్పు జరిగింది, ఒక క్రైమ్ జరిగింది అని కనుక మనం వదిలేస్తూ పోతే ఇట్ విల్ హ్యావ్ ఎ సీరియస్ ఇంపాక్ట్. సో దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అనే దాని మీద ఎవరికైనా అభిప్రాయం ఉంటే మేక్ ఏ కామెంట్ ఇన్ ది కామెంట్.